सद्य प्रसादने विश्वसाक्षिणी साक्ष्यवर्जिता षडंगदेवतायुक्ता षाट्कुण्य परिपूजिता जगदं 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 అనసూయ లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను, లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళం కాము. ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను. అనసూయ, అనసూయ, నిద్రపోతున్నావా? దాచమని ఇచ్చాని ఆ వేరు పట్రా. కమండలంతో నీళ్లు పట్టరా. सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मात्रिके भूजगन्मात्रिके पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी. ఇది ఎవరి కోసం? జయమాతంగతనే జయనీలతలచ్చుదే జయ సంగీత
रसिक जय लीलाशक्रिय जय जननी सुधा समुद्रांतरजन्मणि द्वीपकदम्बकातारवासप्रिये सुस्निग्धनीलालकश्रेणिशृङ्गारिके लोकसंभाविते कामलीलाधनस्सन्निभ्रूलता पुष्पसन्देह चारुगोरोशनापंतकेళి. ఈ తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను. అమ్మవారు ఆదేశించారు, అప్పికొండ స్వామి ఆశీర్వదించారు. నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను. నేనేం పాపం చేయలేదే. పార్వతి బాబు, మా వాసుని దీవించండి. పాపం చాలా బాధలు పడ్డాడు. వాసునే కాదు, భార్యాభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో. నమస్కారం. తీర్థం పుచ్చుకోమ్మా. అతని భవిష్యత్తు బాగుంటుంది. మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. తీర్థం పుచ్చుకోమ్మా. నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తారు? సహజంగా, స్త్రీ మాతృమూర్తి కనుక. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళీకలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. తీర్థం పుచ్చుకో. ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు? జగదంబ కొన్ని ప్రశ్నలు వేయకూడదు, కొన్ని సమాధానాలు చెప్పకూడదు. నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి, ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారో దయచేసి చెప్పండి. ఇది మీ మంచి కోసమే గాని ఇందులో నాకేమీ స్వార్థం లేదు. అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను. తీర్థం ఇవ్వండి. మాతా మరగతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి కదంబ వనవాసిని అప్పికొండ స్వామి. మీ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా? నువ్వెలా నవ్వగలుగుతున్నావు? నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా? నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు, కావలసినంత పంపిస్తాను. ఆవేశపడకు. పాపాత్ముడిని నేను కాదు. వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు. పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు. అది నువ్వే నువ్వే కాదు. మొదటిది మా అన్న, రెండవది వాసు. పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి. నేను చేసింది నీకు తెలుసు, నాకు తెలిసింది నీకు తెలియదు. నాకు బిడ్డలు లేరు, ఇక పుట్టరు. నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తినెక్కించుకుని ఆస్తినంతా కట్టబెడతాననుకున్నావా?
కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో. మా ఎక్కడున్నావు మా? నేను పాపం చేశాను. అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి ఘోరం చేశానమ్మా. ఎక్కడున్నావు తల్లి? నన్ను రక్షించు. పార్వతి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి. రామ దర్శనమయ్యి నమ్మకం నాను హతాశం చేయకు. ఆ పులితోలు ఎక్కడిది? విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు. రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు. పొరపాటైంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశము లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను. పార్వతికి ఇచ్చాను. పాప బీజం నాశనం చేయడానికి. ఘోరం చేశాను. అమ్మవారిని పిలువ, రమ్మను. అమ్మవారిని పిలువ. అవును, అమ్మవారిని రమ్మను. వేగిరవ రమ్మను. అమ్మవారిని. ఆవిడ సలహా కావాలి. పిలు. అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను. మాణిక్య వీణాభ ఫలాలయంతి మదాలసాం పంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఏమిటిది? వదలండి. అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి. ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను. రా, పడుకో. పడుకో. వద్దండి, మీరు పాపాన్ని చేయొద్దండి. ఏమండి చెప్తుంటే మీకు కాదు. ఏమిటిది? ఏమండి
మీరు మహాత్ములు ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి. వద్దండి, మీరు మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా